హాయ్ అండి. ఇదొచ్చేసైతే నేను చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో వ్లాగ్ అనేదైతే చేశాను. అది గూడా కొత్త ఇంట్లో ఫస్ట్ వీడియో అండి నాది. సో, నాకు ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ వల్ల అస్సలు వీడియోదనేది పోస్టింగ్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు. సో, అందుకే రెగ్యులర్ మీతో టచ్ ఉండడం కోసమే నేను షార్ట్స్‌లో అయితే ఎవ్రీడే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను గదా! చూసారు గదా! బిఫోర్ ఇల్లు ఎలా ఉంది. ఇంకా బాబునైతే ఫస్ట్ పంపించాలి. ఎగ్జాక్ట్‌గా 7 అంటే 7:00కి అంకుల్ వస్తారు. సో, ఫస్ట్ వ్యాన్ అయితే వచ్చేసింది. నేను యాజ్ యూజువల్‌గా 5కి లేసిన అండ్ ఇవాళ లంచ్ కూడా ప్రిపరేషన్ ఏమి చేయలేదు. అండ్ బాబు వచ్చేసి మైసూర్ బోండా అడగడం వల్ల నైటే పిండి తడిపి పెట్టుకున్నాను. నాకు మార్నింగ్ ఈజీగా అయిపోయింది. పల్లి చట్నీ చేశాను. ఇంకా బాబు తినేసాడు. లంచ్‌కి కూడా అవే కావాలి అంటే ఇంకా ప్యాక్ చేసుకొని ఆయనని ఫ్రెష్ అప్ చేసి అయితే ఫస్ట్ ఆయనని వ్యాన్ అయితే ఎక్కిచ్చేసానండి. ఇంక అంత లోపల చూసారు కదా సరౌండింగ్ ఎలా ఉంది అనేది. చాలా కూల్‌గా ఉంటుందండి. మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది. బట్ తప్పదు కదా! యాజ్ యూజువల్‌గా చేయాల్సిందే. ఇంకా ఫస్ట్ అయితే బాబునైతే పంపించేసాక ఇంకా బయటంతా క్లీన్ చేసుకున్నాను. ఎనీహౌ మా ఇల్లు అంటే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా! ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసేయండి. సో, ఇంకా వరండా అంతా క్లీన్ చేయాలి. చూసారు కదా ఎంత క్లమ్జీగా ఉందో. ఇంకా నేను లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకొని బయటంతా క్లీన్ చేశాను. చిన్నుని కూడా ఫ్రెష్ అప్ చేయించేసానండి. ఇంకా ఆయన లేసాడు కూడా. సో, ఇల్లు చూసారు కదా మొత్తం క్లీన్ అయితే చేసేసాను. నాకు ఎగ్జాక్ట్‌గా మీరు నమ్మరు గానీ 1 అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి క్లీనింగ్‌కే. అంటే ఓన్లీ నాకు రూమ్స్ క్లీన్ చేసి మాపేయడానికి 1 అవర్ పడుతుంది. ఇంక నేను వేరే పనులు ఎలా చేయగలుగుతాను. సో, ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి బాబుకైతే ఫస్ట్ స్నానం చేయించేసాను. ఇంక పనిలో పని చేయించేసి ఆయనకు మైసూర్ బొండ వేసిచ్చానండి. ఆయనకు వేసిచ్చాను. ఇంక ఆయన తింటున్నాడు కానీ తింటూ కూడా మాట్లాడుతున్నాడు. అంటే కొంచెం ఆయన ఎలా అంటే వీడియోస్‌కి బాగా ఎడిక్ట్ అయ్యాడు. ఆయన తినేటప్పుడు నేను చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్‌లో పెడతాను గదా! సో, నన్ను వీడియో తీయు అని అడుగుతున్నాడు. సో, దాని గురించే కన్వర్జేషన్ చేసుకుంటూ తింటున్నాడు చిన్ను. చూసారు గదా! ఇంకా చిన్నుకైతే పెట్టడం అయిపోయింది. ఇంకా చిన్నుకి పెట్టేసి ఇంకా నేను కూడా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంక అంత లోపల బాల్కనీ కూడా చిమ్మేసుకుంటున్నాను. ఇంకా చిన్నుతోని మాట్లాడుకుంటూనే ఎందుకంటే ఆయనతోని మాట్లాడుకుంటూ కూర్చుంటే డే అంతా అయితే సరిపోదు. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసొచ్చి ఫస్ట్ అయితే దీపారాధన చేసుకోవాలి నేను. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా మాది పూజ గది మాత్రం 1 పర్సన్ మాత్రమే కూర్చోగలుగుతాము. చాలా చిన్నగా ఉంది. అంటే ప్లేస్ అంతే ఉండే. సో, ఇంకా ప్లానింగ్ ప్రకారం ఉంటుంది గదా! సో, 1 పర్సన్ అయితే ఈజీగా పడతారు. ఏమి ఇబ్బంది లేదు. రిమైనింగ్‌కి మాత్రం కొంచెం ఇబ్బందియే. ఇంక ఇవి పూలతని కోసం చాలా సేపు అయితుందండి నేను వెయిట్ చేయబట్టి. రాలేదు. ఇంక నేను ఎళ్ళాలంటే మళ్ళీ 1 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. ఇంకా చెట్లకున్న పూలు తెంపుకొనొచ్చి చేద్దామన్నట్టయితే డిసైడ్ అయ్యాను. ఇక ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుందాం లేట్ అయిపోతుందని అయితే చేసేసాను. చేసేసి అంటే మీరు ఇంకా అంటే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గదా! నేను ఇంతకుముందు వీడియోస్‌లలో మీకు సాయిబాబా టెంపుల్ పెడుతుండే గదా! ఇప్పుడు ఆ టెంపుల్ అనేది మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంది. సో, టెంపుల్‌కైతే డైలీ నేనే వెళ్ళి కీ తీసి క్లీన్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, ఇంట్లో పూజ చేసుకొని అయితే టెంపుల్‌కొచ్చాను. ఇంకా పనిలో పని మీకు గూడా ఒకసారి చూయించాలి గదా! టెంపుల్ అది. నేను లైవ్‌లో వీడియోస్ చేస్తున్నాను. బట్ వీడియోస్‌లో మాత్రం ఎక్కడ లేదు. సో, గుర్తుగా ఉంటుందనైతే చేస్తున్నానండి. మండే అండ్ థర్స్‌డే మాత్రం అభిషేకం చేస్తాను శివునికి అండ్ సాయిబాబాకు. ఇందులో వచ్చేసి శివలింగం ఉంది, వినాయకుడున్నాడు, సాయిబాబా ఉంది. సో, ఇంకేమంటారు నాగదేవత ఉంది. ఇంకా దత్తాత్రేయ స్వామి ఉన్నాడండి. ఇంతమంది దేవుళ్ళు ఒకటే దగ్గర ఉన్నారు. సో, ఇంక నేనైతే నేను ఇంట్లో చేసుకొని ఫస్ట్ ఇక్కడికే వస్తాను. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాతనే ఇంటికెళ్ళి టిఫిన్ అలాంటివి అయితే చేస్తానండి. ఇంకా కీస్ తీసేసి నేను ఇవాళ ప్రసాదానికైతే మిశ్రీ తీసుకొచ్చాను. ఇంకా అది పక్కకు పెట్టేసి అంటే మళ్ళీ నేను వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇంట్లో కూడా ఎవ్వరు ఉండరు కాబట్టి ఇక్కడ అక్కడ నేను తిరగలేను. సో, ఫస్ట్ అయితే నేను ముందు రోజు ఏదైతే ప్రసాదం అవి పెట్టానో అవన్నీ క్లీన్ చేసుకుంటాను.
టెంపుల్ ఎలా ఉంది అండ్ ఏ విధంగా అంటే నాకు ఫస్ట్ టైం కదండి టెంపుల్ అంటే ఇంట్లో నార్మల్గా పూజ అనేది చేస్తాం కానీ ఇంకా అది తెలియకుండానే అనుకోకుండానే నేను అంటే ఇక్కడ అవైలబిలిటీ ఎవ్వరు లేరండి ఫ్యాక్ట్గా చెప్పాలంటే అంటే ఎవరు వచ్చి చెయ్యరు. సో గుడి అలా ఉండడం ఇష్టం లేక నేనే చేస్తున్నాను. ఇంకెవరైనా వచ్చేంత వరకు అయితే చెయ్యాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాటర్ లేదు ఇక్కడ. వాటర్ లేదు. నేను ఇంటి దగ్గర నుంచి వాటర్ టిన్స్లలో కంటైనర్స్లలో పట్టి పెడితే మా వారు బైక్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. రోడ్ అవతల ఇల్లు మాది, రోడ్ ఇవతల టెంపుల్ ఇక్కడ. సో ఇంకా నేను ఎస్టర్డే ముందు రోజు పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను. ఇంకో అందులో మనము కలశంలో వాటర్ వేసి ఒక పువ్వు వేసి పెడతాం కదండి, ఆ పువ్వు ఎందుకు నాకు బాగా షైనీగా బాగా అనిపించింది. సో ఇంకా అది నాకు నచ్చింది కాబట్టి దేవుని దగ్గరదే కదా, దేవుడిది పువ్వు పెట్టుకోవడం అదృష్టం అన్నట్టు నేనైతే నెత్తిలో పెట్టేసుకొని ఆ వాటర్ వచ్చేసి తులసి కోటకు బయటికి వెళ్ళి వేసేసి వచ్చానండి. ఇంకా నేను అవన్నీ నేను వస్తామండి. ఇంకా చిన్ను మాత్రం బయట ఆడుకుంటూ ఉంటాడు. నేను మాత్రం అవి క్లీనింగ్ చేయడానికి ఇక్కడ కూడా నాకు 1.5 అవర్ ఈజీగా పడుతుందండి. ఇంకా అభిషేకం చేసిన రోజైతే 2 hours దాటిపోతుంది. ఇంకా ఇవాళ మాత్రం నేను అభిషేకం వీడియో అనేది నాకెందుకో వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో నార్మల్ నేను జలాభిషేకం ఏది చేశాను అది మాత్రమే ఉంది. పంచామృతంతో చేసిన అభిషేకం వీడియో అనేది ఎందుకు షూట్ అవ్వలేదో అర్థం అవ్వలేదండి. ఇంకా ఫస్ట్ అయితే నీట్గా చిమ్మేసుకున్నాను. మొత్తం చిమ్మేసుకొని సరౌండింగ్ అంతా ఇంకా నేను సదురుకుంటూ ముందు రోజు ఆ పువ్వులన్నీ తీసేసి విభూతి అవంతా ఉంటుంది కదా గుడి అన్నప్పుడు. సో ఇంకా అదంతా తీసేసి మాప్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. ఇందులో టేబుల్ ఫ్యాన్ మాత్రం ఒకటి ఉంది సైడ్కి వాల్కి. సో అది ఇంకా ఆన్ చేశాను తొందరగా ఆరిపోతుందని. ఒకవేళ మీరు క్లియర్గా ఈ గుడిదేమన్నా చూడాలి వీడియో అంటే ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి. నేను అప్పుడు కంప్లీట్ వీడియో అనేది అయితే క్లియర్గా తీసి పెడతాను. సో ఇక్కడైతే నేను ఇంకా మాపేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. నాకు మెయిన్ ఇక్కడ వాటర్ది చాలా ప్రాబ్లము. ఇంకా లోపలంతా క్లీన్ అయిపోయినాక ఇంకా బయట ప్లేస్ కూడా చాలానే ఉంటుంది. కాంపౌండ్ వాల్ అంతా క్లీన్ చేయడము. సో అదంతా క్లీన్ చిమ్మేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా నేను ఈ పని చేస్తుంటే చిన్ను మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాక్ పీస్లతో రాస్తూనే ఉంటాడండి నాన్ స్టాప్గా. ఇంకా నేను అడిగే కొద్దీ నేను చెప్పాను కదా వాటర్ ప్రాబ్లం ఉంది కానీ చూసి వాడుకోవాల్సి వస్తుంది వాటర్. అంటే మళ్ళీ నాకే ప్రాబ్లం కదండి, మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి. అలా తీసుకురావడం వల్ల నాకు హ్యాండ్స్ పెయిన్ అనేది చాలా వస్తుంది షోల్డర్స్ దగ్గర. సో దాని దిక్కెళ్ళి నాకేం ప్రాబ్లం లేదు చేయడానికి, కానీ వాటర్ ఒక్కటి కన్వీనియంట్ అనేది అస్సలు లేదు. ట్రై చేస్తున్నాం మరి ఇక్కడ అంటే కనెక్షన్ రావట్లేదండి ఎందుకో ఏమో. ఇంకా చూడాలి ఎప్పటికవుతుందో ఆ బాబా దయ వల్ల అయితే. ఇంకా మొత్తం అయితే సరౌండింగ్ క్లీన్ చేసేసుకొని వాటర్తో కొన్ని వేసేసి క్లీన్ చేసేసుకున్నాను. బట్ నేను ఇక్కడ ఏమైపోయింది అంటే ముగ్గు లేదండి. మళ్ళీ ముగ్గు కోసం వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. పిండి లేదు, ముగ్గు లేదు, ఏది లేదు. అట్లీస్ట్ చాక్ పీస్ కూడా లేదు ముగ్గు వేయడానికి. ఇంక అంతా క్లీన్ అయ్యాక చెక్ చేశాను బట్ ఎక్కడ దొరకట్లేదు. సో నేను ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ రావాలంటే మళ్ళీ లాక్ వేయాల్సిందే. అంటే ఇక్కడ సరౌండింగ్స్లో హౌసెస్ ఏవి లేవు అండ్ ఇంకా టెంపుల్ కదా, మళ్ళీ ఏమన్నా మిస్ అవుతే మన మీదకి వస్తుంది. సో అలా అని మళ్ళీ లాక్ వేసి మళ్ళీ రావాలంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇంకా ఫస్ట్ అయితే వాటర్ అయితే కొట్టేసి చూద్దాంలే అనుకున్నాను. ఇంకా నాకు దేవుడి దగ్గరనే కదా కుంకుమ పసుపుతో వేస్తే ఏం కాదులే అన్నట్టు ఇంకా గడప అయితే నీట్గా డైలీ కడుగుతానండి గడపను మాత్రం. ఇంకా చూడాలి వీళ్ళని చూసుకొని గడపకు బొట్లు అయితే పెట్టాలి. ఇంతవరకు పెట్టలేదు, పెడదాం అని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇది ఒక రోజు అయితే చేస్తాను. ఇంకా పసుపుతోనే అయితే ముగ్గు అయితే వేసానండి క్లీన్ చేసేసుకొని. ఇంకా అంటే వెళ్ళి రాలేక ఇలా చేశాను. ఇంకా పసుపు కూడా కొంచెం ముద్దలుగా పడుతుంది, క్లియర్గా ముగ్గులాగా పడట్లేదు, నాకు వేయడానికి కూడా రావట్లేదు. సో అలాగైతే ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు వేసుకుని వచ్చే లోపల అయితే చిన్నుకు చెప్పాను అక్కడ పువ్వులు దంపమని. సో చిన్న చెట్లకు పువ్వులన్నీ తీసుకొచ్చే లోపల అయితే నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి.
ఇక్కడ చిన్ను అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న హెల్ప్స్ సేమ్ యాజ్ యూజువల్ ఇంట్లో ఎలా చేస్తాడో ఇక్కడ కూడా అలానే చేస్తుంటాడు హెల్ప్ మాత్రం. సో ఇక్కడ అంతా అయిపోయింది, చూసారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది అనేది. ఇంకా శివునికి అయితే అభిషేకం అయితే చేసుకోవడానికి నేను కలశం వాటర్ అయితే తెచ్చుకుంటాను డైలీ ఇంటి దగ్గర నుంచే. ఇంకా నేను మొత్తం శివుని దగ్గర అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా క్లీన్ చేసేసుకొని నేను ఏదైతే ప్రసాదం తెచ్చానో అది వచ్చేసి బౌల్లో వేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా అభిషేకం అయితే చేసుకున్నానండి నీళ్ళతోని. అంటే ఇలా చేయడం కూడా ఎంత అదృష్టం ఉండాలో కదండి. చాలామంది అంటే నేనైతే రీసెంట్గానే వచ్చాను, నాకన్నా ముందు కాలనీలో చాలా మెంబర్స్ ఉన్నారు. మరి ఎవరికి దొరికిన అదృష్టం నాకు దొరికిందని అనుకుంటాను, అంతేగాని నేనే చెయ్యాలా అనే భావన అయితే నాకు అస్సలు లేదు. చాలా ఇష్టంగానే చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు నాకు కీస్ వచ్చి కూడా 2 months అవుతుంది. సో అందువల్లనే నేను బిజీ అయిపోయి వీడియోస్ అనేది వ్లాగ్స్ చేయట్లేదు. అందులో ఇంకా నేను మళ్ళీ మిడిల్లో టైలరింగ్ కూడా చేస్తున్నానండి. సో అందువల్ల నాకు ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంట్లో ఫ్యామిలీ, గుడి, మళ్ళీ న్యూ హౌస్, ప్లేస్ ఎక్కువ అయిపోయింది, చాలా పని అయిపోయింది. ఇంకా ఇంకా అందులో అల్లరి ఎక్కువ అయిపోయిందండి. సో అట్లా నాకు అస్సలు అవైలబిలిటీ టైం అయితే సరిపోవట్లేదు. సో ఇంకా నేను శివుని అలంకరణ అయితే చేసేసుకొని ఇంకా నాకు ఎందుకో అనిపించింది అంటే మళ్ళీ వీడియో చెయ్యాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కంప్లీట్గా అయితే నాకు టైం దొరకట్లేదు. సో ఇప్పుడు ఒకవేళ నేను వీడియోస్ చేసినా కూడా డైలీ టెంపుల్ అయితే కన్ఫామ్గా అందులో ఉంటుంది. అంటే డైలీ నేను ఇంకా కంపల్సరీ ఇల్లు ఎలానో మీకు టెంపుల్ కూడా అలానే చూస్తారు. సో ఇంకా డైలీ అయితే చేయాల్సి వస్తుందండి. ఓన్లీ నాకు మండే అండ్ థర్స్డే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది టెంపుల్లో కానీ ఇంట్లో కానీ. నాకు టిఫిన్ చేయడానికి ఆ రోజు 12-12:30 అలా అవుతుంది. ఇంకా నేను మొత్తం శివునికి అయితే నిత్యాభిషేకుడు కదండి. సో డైలీ అయితే ఇంటి నుంచే కలశం వాటర్ తెచ్చుకొని అయితే నేను డైలీ చేస్తాను. ఇంకా రిమైనింగ్ అయితే సాయిబాబాకి అయితే థర్స్డే అండ్ వెనస్డే వచ్చేసి వినాయకునికి, ట్యూస్డే వచ్చేసి మంగళవారం వచ్చేసి నాగదేవతకు, ఇలా డైలీ అంటే ఆ ప్రాసెస్లో ఇన్ని మంది ఉన్నారు కదా, సో ఆ వేలో చేయాల్సి వస్తుంది. అండ్ గుడి కదండి, సో యాజ్ యూజువల్గా ఎవరిది వాళ్ళకు నిత్య పూజ చేయాల్సిందే. మనం ఇంట్లో అయినా నార్మల్గా డైలీ దీపం పెట్టుకుంటాము. సో అలాంటప్పుడు గుడిలో ఇంకా చేయాలి, ఈ మాత్రమైనా ఉంటుంది అనుకుంటాను. ఇంకా కొంచెం వాటర్ ప్రాబ్లం వల్లనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ అయితే నాకు చేయడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో ఇంకా నేను రిమైనింగ్ ఇక పాత ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసేసి ఇంకా ఒత్తుల్ని చేంజ్ చేస్తున్నానండి. అందులో ఆయిల్ ఉండడం వల్ల మళ్ళీ తీసి ఒత్తు పెట్టలేను కాబట్టి నేను అగరబత్తి సాయంతో కొంచెం లోపలికి ఇలా స్ట్రెయిన్ చేసి అంటుంటే ఇంకా అలానే పెట్టేయచ్చు కదా అని పెడుతున్నాను. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే అఖండ జ్యోతి ఎప్పటికి ఉంటుందండి. ఇవి నార్మల్గా జ్యోతి ముట్టిస్తున్నాను నేను. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రతిరోజు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా వీడియోస్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో డైలీ మీకు దేవుడైతే ప్రత్యక్షంగా రూపం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అందరూ ఒకే దగ్గర కనిపిస్తారు. అండ్ మండే అండ్ థర్స్డే మీరైతే లైవ్కి 9 o'clockకి అలా వచ్చారనుకోండి, కన్ఫామ్గా అభిషేకం అంటే అభిషేకం చేసే రోజు మాత్రం ఇంకో అన్నయ్య కూడా వస్తారు, అంటే గుడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో తను కూడా హెల్ప్ చేస్తాడు. సో ఆ విధంగా అవుతుంది థర్స్డే. అండ్ లైవ్లోనే మీరు చూడొచ్చు అభిషేకం, ఇవన్నీ నేను లైవ్లో పెడతాను మీకు థర్స్డే అండ్ మండే. సో ఎవరైనా చూడాలి దేవుణ్ణి అంటే కొంతమంది టెంపుల్స్కి వెళ్ళి చూడలేక కొన్ని ఉంటాయి కదా అప్పటికప్పుడు. సో అలా అనుకున్నప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా నా వీడియోస్ అయితే లైవ్లోకి రండి మండే అండ్ థర్స్డే.
షార్ప్ 9 to 10 అంతకన్నా లేట్ అయితే అవ్వదు. ఆ టైం వరకు అయితే వెళ్ళిపోతానండి. ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో పూజ చేయంది ఎళ్ళి గుడిలో అయితే చేయలేను కదా! సో, అందుకోసం నేను ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళే వరకు నాకు ఆ టైం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎంత లేసినా కూడా ఇంట్లో పాచి పని అనేది నాకు 2 hours పడుతుందండి. బాబుని పంపించినాక మొత్తం క్లీన్ చేసి నేను బయట అదంతా క్లీన్ చేసి కడిగే వరకు 2 hours ఈజీగా పడుతుంది. సో, అందుకోసం చెప్తున్నాను. సో, ఇక్కడైతే నేను దీపారాధన చేసుకొని ఇంకా అగరబత్తులు వెలిగించుకొని ఇక్కడ ఒకటి గమనించారా, నేను పువ్వులనేది మర్చిపోయాను. అండ్ నేను టెంపుల్ తెరిచే లోపలనే అండి ఎవరో గడప దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు. సో, ఇంకా నేను అది తీసుకొచ్చి లోపలైతే పెట్టాను. ఇక్కడ నేను ఎక్కడైతే పొజిషన్ చూపిస్తున్నానో అక్కడ నంది అండ్ తాబేలు మర్రి చెట్టు గిన ఉంటాయి. సో, దానివల్ల నేను అక్కడ కూడా చూపిస్తున్నానండి హారతి. ఇంకా అగరబత్తులు అయితే వెలిగించేసుకొని అక్కడక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫస్ట్ పువ్వులు మర్చిపోయానండి. దీపారాధన చేసుకున్న తర్వాత పూలు గుర్తుకొస్తే ఇంకా అప్పటికప్పుడు అయితే తెంపుకొని వచ్చాను. యాక్చువల్లీ నేను చిన్నుని తీసుకురమ్మన్నాను. చిన్ను ఏవైతే తెచ్చుకున్నాడో అవి బతుకమ్మ పెట్టుకొని ఆడుకుంటున్నాడు అక్కడ. ఇంకా ఏడుస్తున్నాడు. సో, ఇంకా నేనే మళ్ళీ తెంపుకొని వచ్చి ఇంకా దేవునికైతే పూలైతే పెట్టేసుకున్నానండి. ఇంకా పెట్టేసుకొని హారతి ఒకటి ఇచ్చేసేసి ఇంకా నేను దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఎవ్వరు అంటే రారు ఆ టైంకి. ఆ టైం అనే కాదు, ఎర్లీ మార్నింగ్ తెరిచినా కూడా ఎవరు రారు. రీజన్ ఏంటి ఎందుకు అవన్నీ అయితే నాకు రీజన్స్ ఏవి తెలియదు. అంటే నేను కొత్తగానే వచ్చాను, జస్ట్ 1 year క్రాస్ అయింది. సో, నాకైతే ఐడియా లేదు. అండ్ నేను ఎవరిని అడగలేదు అని కనుక్కోవాలని కూడా లేదండి. సో, ఎవరిష్టం వాళ్ళది. సో, నా ఇష్టం అంటే దేవునికి నేను చేసే బాకీ ఉన్నానేమో. సో, అందువల్ల నాకు వచ్చిందని అయితే అనుకుంటాను. అది నా అదృష్టమే అని అనుకుంటాను. జస్ట్ ఒకటే నాకు డిసడ్వాంటేజ్ చెప్పాను కదా. సో, ఇంకా అంతకు మించి వేరేది ఏది లేదు నాకు టెంపుల్కి చేయడానికి. కాకపోతే మీతో మాట్లాడడానికి వీడియోస్ చేయడానికి అయితే ముందున్నంత అయితే టైం అయితే అస్సలు లేదు. ఈ వీడియోస్ అయినా చేసి పెడతాము అనుకున్నా కూడా అంటే ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూషన్ ఉంటుంది. నాకు అసలు ఆపరేటింగ్ అలా చేయడానికి, వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అలా కూడా టైం అనేది దొరకట్లేదు. నాకు పాత వీడియోసే నాకు మొన్నటి దాకా ఉన్నాయి. అన్నీ ఫోన్ ఇంకా బ్యాకప్ చేసుకొని మరి నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చి. సో, ఇంకా నేను ఇక్కడ ఇంకా ఈ ఒకవేళ మీరు ఆదరిస్తే కనుక కంటిన్యూషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అయితే అనుకుంటున్నానండి. సో, ఇక్కడైతే నేను హారతి అయితే ఇచ్చేసి ఇంకా దేవునికైతే దండం పెట్టుకొని మనమందరం ఎప్పుడు ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని అయితే కోరుకున్నానండి. ఆయన అంటే అందరి దేవుళ్ళండి. అందరి దేవుళ్ళే ఒక్కటే నా దృష్టిలో. ఆయన పెద్ద అని అలా ఏం లేదు. అభిషేకం కూడా చేశాను నేను శివునికి. బట్ ఆ వీడియో అనేది ఎందుకు రికార్డ్ అవ్వలేదేమో తెలియదు. సో, ఇంకా నేను మళ్ళీ వెళ్ళే ముందు అయితే గ్లాసెస్ పెట్టకపోతే దీపాలు మళ్ళీ నేను రేపు మార్నింగ్ వచ్చేంత వరకు ఉండాలి కాబట్టి కొండెక్కకుండా ఉండడానికి గ్లాసెస్ అయితే పెట్టాను. ఇంకా గ్లాసెస్ పెట్టేసి అయితే ఇంకా ఒక 5 minutes అలా కూర్చొని ఇంకా నేను లాక్ అయితే వేసుకుంటానండి. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచే పాలు, పంచదార, తేనె, నెయ్యి, పెరుగు వేసుకొని ఒకటే గ్లాస్లో కలుపుకొని వస్తాను. అంటే అన్నీ సపరేట్గా తీసుకొస్తే పట్టుకురావడానికి ఇబ్బందిగా ఉంటుందని. సో, ఇంకా బయట అంతా క్లీనింగ్ అయింది కదా, చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ఇంకా కాంపౌండ్ వాల్ అంతా ఊకే వరకే నాకు చాలా టైం పడుతుంది. ఇంకొక 10 minutes అయితే నేను అక్కడ దేవునికి మనశ్శాంతిగా పూజ అయితే చేసుకొని ఇంకా నేనైతే వెళ్ళడానికి అంత లోపల ఇంకో వేరే వాళ్ళు కూడా వచ్చారండి. సో, ఇంకా వాళ్ళు దండం పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక అయితే నేను ఇంకా లాక్ వేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే బట్టలండి నేను నానబెట్టేసి వెళ్ళాను ఆల్రెడీ. అండ్ ముందు రోజు కూడా నేను వాష్ చేయలేదు. సండే రోజు వచ్చేసి నేను బయటికి వెళ్ళనుండే. సో, అవి 2 days ఉండే. సో, ఎక్కువ అయిపోతాయి. ఆల్రెడీ నానబెట్టేసి పెట్టాను కాబట్టి ఎర్లీగానే మీరు వాషింగ్ మిషన్ అంటే చాలామంది మైండ్ సెట్ ప్రకారం నేను విన్నది ఏంటి అంటే వాషింగ్ మిషన్లో అస్సలు మురికి వెళ్ళదు అని. బట్ అలా అని ఏం లేదండి. మిషన్ని బట్టి ఉంటుంది. నాది 7 kgs సామ్సంగ్ది. బట్ బాగా క్లీన్ అవుతుంది. మినిమం ఒక 2 hours అన్న దాన్ని నానబెడితే కానీ అంటే నీట్గా అయితే అవ్వవండి.
సో నేనైతే నానబెట్టేస్తాను, ఫస్ట్ నానబెట్టేసాను. అంటే రెగ్యులర్గా ఏం వాడను కానీ ఇంకా నాకు టైం సరిపోయినప్పుడు అయితే ఖచ్చితంగా వాడుతున్నాను. ఇంకా నేను ఇక్కడ మా వారికి పిల్లలైతే తినేశారు అండ్ బాబు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా చూసారు కదా ఎండ లైటింగ్ ఎలా ఉంది, అంటే విండో పెద్దగా ఉండడం వల్ల లైటింగ్ బాగా కొడుతుంది కిచెన్లో. సో ఇంకా నేనైతే ఆయిల్ హీట్ చేసేసుకొని మైసూర్ బోండా అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని టిఫిన్ చేసేసి ఇంకా ఇది చూసారు కదా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. ఇంకా నా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయాయి. ఇంకొకటేసారి బట్టలు తీసుకొని పైకి అయితే ఎక్కుతానండి, అంటే వాటరింగ్ చేయాలి కదా ట్రీస్కి. ఇంకా ఎండ అయితే ఇప్పుడు 11 అలా అవుతుంది, ఆ టైంకి ఇంత ఎండ ఉంది. సో మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా చెట్లను అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెట్టినంత ఈజీ అయితే కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే దాని బెనిఫిట్ అనేది అయితే పొందుతాము. సో నాకు ఆ కొత్తిమీర చూసినప్పుడైతే నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, నేను రెగ్యులర్గా వాడుతున్నాను. అంత అంటే మీకు ఒకవేళ కావాలి ఇది టెర్రస్ గార్డెన్ అనేది చేద్దామని అనుకున్నాను. బట్ నేను ఎగ్జాక్ట్గా జనవరి 1st అయితే సీడ్సే పెట్టానండి. అన్నీ ఏవి కొనుక్కరాలేదు, నార్మల్ ఆర్గానిక్ సీడ్స్ ఆన్లైన్లో బుక్ చేసే పెట్టాను. ఇప్పటివరకు చూసారు కదా ఎంత గ్రోత్ వచ్చాయో. సో నాకు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది, అంతే. 1.5 మంత్కి అయితే ఇంత రావడం నేను చాలా అంటే చాలా హ్యాపీ. సో ఇక్కడ ఫస్ట్ అయితే వాటరింగ్ చేస్తాను. వాటరింగ్కి అయితే ట్యాప్ పెట్టించాను పైన, బట్ అది హైట్ ఎక్కువగా ఉంటేనే వాటర్ అనేది ట్యాప్లోకి వస్తుందంట. సో ఒక్కటే ఫ్లోర్ కాబట్టి వాటర్ అయితే రావట్లేదండి నాకు. సో నేను కింది నుంచి ఇంకా వెజిటేబుల్స్ వాటర్, బియ్యం కడిగిన వాటర్, ఇంకేవైతే ఉంటాయో వేస్టేజ్ వాటర్ అదంతా తీసుకొస్తాను పైకి. తీసుకొచ్చి అందులో ఇంకా నార్మల్ బకెట్ 1 బకెట్ వాటర్ అయితే కలిపేసి ఫస్ట్ అన్ని ట్రీస్కి అయితే వేసుకుంటానండి. ఇంకా ట్రీస్కి అయితే ఫస్ట్ వాటర్ వేసినాక ఇంకా నేను రిమైనింగ్ పని చేస్తాను. అంటే నేను టిఫిన్ చేశాను కదా, ఒక్కొక్కసారి అయితే ఎర్లీ మార్నింగే వస్తాను, ఒక్కొక్కసారి అయితే కుదరదు. ఎర్లీ మార్నింగ్ మోస్ట్లీ అయితే మంచిగా ఉంటుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టుకోనండి, అంటే నాకు మార్నింగ్ పని మెయిన్ కుదరదు. సో అందువల్ల మార్నింగ్ అయితే స్కిప్ చేస్తాను. నేను 11 అలా ఆ టైంలో అయితే వాటరింగ్ ఇస్తాను. మళ్ళీ ఈవినింగ్ 6 టైంకి 5:30కి వెళ్తే మళ్ళీ 5 నుంచి 6 వరకు మళ్ళీ ఒక 1 అవర్ ట్రీస్ దగ్గర అయితే టైం స్పెండ్ చేస్తాను. ఇంకా అంటే కొన్నిటికి మాత్రం వాటర్ సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ బకెట్ నిండడానికి నాకు మా దగ్గర 1/2 అవర్ అయినా పడుతుంది. సో ఇంకా అంత లోపల నేనైతే ఇంకా ట్యాప్ కింద బకెట్ పెట్టేసి ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేస్తాను. అంటే ముందు వేసిన బట్టలు తీసేయడం కానీ, లేకపోతే మళ్ళీ బట్టలు ఇంకా పాతవి ఉంటే అవన్నీ అయితే తీసి పక్కకు పెట్టాను. ఇక్కడైతే బట్టలు ఎండేస్తున్నానండి. ఇంకా చిన్ను అయితే ఒక్కొక్కటి అందిస్తుంటాడు, ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ ఎండ చూసారా ఎంత ఘనం కొడుతుందో. సో కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఇద్దరం చెప్పులు అయితే వేసుకొని రాలేదు పైకి. సో అందుకే ఫాస్ట్గా ఇయ్యమని అంటే చిన్నిస్తున్నాడు ఒక్కొక్కటి. నేను తొందరగా వేసేసి నీట్గా అన్ని దులిపి ఆరేసుకున్నానండి. చూసారు కదా వైట్గా కంపల్సరీ అవుతాయి. ఒక 2 hours అన్న నానబెడితే మాత్రం డెఫినెట్గా. ఇంకా అవి ఆరేసి కిందికి వచ్చాక ఇంకా నేను మళ్ళీ యథావిధి లంచ్ ప్రిపరేషన్ అయితే చేయాలి కదా. సో ఇంకా ఆనియన్ చాపర్లో 2 పీసెస్ అయితే కట్ చేసుకొని వేసేసుకొని అంతా చాపింగ్ అయితే చేసేసాను. ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసాను, ఇంకో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఈ చాపర్ వల్ల అయితే నాకు చాలా బెనిఫిట్ అయ్యింది. అంటే సన్నగా ఈ దొండకాయ కానీ, ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ సన్నగా చాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఒక 2 పీసెస్లా కట్ చేసి అందులో వేసేసుకొని ప్రెస్ చేస్తే చాలు, ఈజీగా అయిపోతుంది. నాకు ఆనియన్ అయితే ఎంత తొందర చాప్ అయిపోయింది. నేను మెయిన్ థింగ్ వాళ్ళు వచ్చేసి ప్లెయిన్ ఆనియన్ పన్నీర్ వండుతున్నానండి. సో సింపుల్ ప్రాసెస్లో ఏమి మసాలాస్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా లేకుండా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. సో అందుకే ఆనియన్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి. అండ్ మోరెవర్ నా దగ్గర వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. అండ్ సో పన్నీరే చేయాలని అనుకున్నాను. సో ఒక ప్యాన్లో ఆయిల్ అయితే తీసేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాజీరా, ఒక చిన్న పట్టా ముక్క, ఇంకా అవి వేసేసుకొని కాస్త ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యే లోపలైతే ఆయిల్ హీట్ ఎక్కిందంటే ఎంతసేపు అవుతుందండి, తొందరనే అయిపోతుంది కదా. సో ఇంకా నాకు అది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇంకా అవి వేసేసుకొని నేనైతే ఇంకా ఆనియన్ సరిపోవేమో అనుకొని మళ్ళీ ఇంకొక 2 చిన్నగా ఉన్నాయి. ఇవి లాస్ట్ అయ్యాయండి, సో అందుకే చిన్నగా ఉన్నాయి. ఇంకా అవి కూడా కట్ చేసుకుంటున్నాను.
కట్ చేసుకొని మొత్తం ఇంకా ఆనియన్ అవి ఫ్రై అయ్యే లోపల చాపర్ అంతా క్లీన్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇంకా అది కొద్దిగా ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి. ఇంక అంత లోపల వచ్చేసి కౌంటర్ టాప్ మీద ఉన్నాయి అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అది మగ్గినాక కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని అది కాస్త ఫ్రై అనేది అవ్వనివ్వాలండి. ఇంకా నేనైతే కౌంటర్ టాప్ అంతా క్లీన్గా ఇక్కడ ఇది కుక్ అయ్యే లోపల నేను అక్కడ ఆ పని అయితే చేసేసాను. మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఇంకా అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం